Exercise 5.2 Roman number 1. Find the product of the following. First sum 3 into 5 by 12. 4 ఉన్నాయి. First one చేద్దాం. Answer 3 into 5 by 12 is equal to 3 into 5 by 3 into 4 12. ఇది ఎలా వచ్చింది? 12ని ఎలా చెయ్యాలి? ఇది ఎలా వచ్చింది? 3 4s 12. అర్థమవుతుందా? 12 3 into 4 3 4s 12 ఈజ్ ఈక్వల్ టు 5/4. ఇది ఎలా వచ్చింది? 5/4 అన్నది ఎలా వచ్చింది? 3ని కొట్టేయండి. కొట్టేస్తే 5/4 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా వచ్చింది? 5 డివిజన్ చేయండి. 4 1s 4 1 ఇక్కడ వెయ్యాలి. 4 సబ్ట్రాక్షన్ చేయండి. 5లో నుంచి 4 తీసేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. అప్పుడు ఎంత అయింది? 1/4. అర్థమైందా? 1/4 అలాగా వచ్చింది ఇది. సెకండ్ వన్ 15/8 into 12. 15/8 into 12. 15కి 15 వేసేయండి. 12ని 3 into 4గా డివైడ్ చేయండి. 8ని 2 into 4గా డివైడ్ చేయండి. మల్టిప్లికేషన్ చెయ్యాలి. అర్థమవుతుందా? 3 4s 12 కదా, 2 4s 8 కదా, అలాగనమాట. 15కి 15 into 3/2 అంటే ఈ రెండు కొట్టుకుపోయినాయి. 4 1s 4 అంతేగా, ఈ రెండు కొట్టుకుపోయినాయి. 15 into 3/2. 15 3s 45/2. దీన్ని భాగాహారం చెయ్యాలి, డివిజన్ చెయ్యాలి. 45 2 టేబుల్ తీసుకున్నావు కదా. 2 2s 4 0 5 2 2s 4. సబ్ట్రాక్షన్ చెయ్యండి. 5లో నుంచి 4 5 ఫింగర్స్ తీయండి. 4 ఫింగర్స్ కట్ చేయండి. ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అర్థమైందా? 22 1/2. 22 1/2 లాగా రాయాలి. ఆన్సర్ వచ్చింది కదా. థర్డ్ సమ్ 1 3/4 into 12/21 ఈజ్ ఈక్వల్ టు 4 1s 4 మల్టిప్లికేషన్ చెయ్యాలి. తర్వాత ఎడిషన్ చెయ్యాలి. 4 + 3 ఎంత? 4 1s 4 కదా, 4 + 3 ఎంత? 7. అర్థమైందా? 7 ఇక్కడ వేయాలి. /4 12/21 ఈజ్ ఈక్వల్ టు 7 into 12 4 into 21 7 4 3s 12. దీన్ని ఏం చేసాం? మల్టిప్లికేషన్ చేయాలి. ఇలాగా రాయాలి. 4 into 3 అంటే 2 పార్ట్స్గా ఎడగొట్టేయాలి. 4 7 into 3 7 3s 21. ఈ నెంబరే రావాలి. మల్టిప్లికేషన్ చేస్తే పైన
4 ఇంటూ 3 మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది. 21కి 7 ఇంటూ 3 మల్టిప్లికేషన్ చేస్తే 21 వస్తుంది. ఇది గమనించాలి. ఇప్పుడు 7కి 7 కొట్టుకుపోయింది, 4కి 4 కొట్టుకుపోయింది, 3కి 3 కొట్టుకుపోయింది. ఏం మిగులుతుంది మరి? 1. అర్థమైందా? అట్లాగనమాట. 4th సమ్ 4/5 ఇంటూ 12/7 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 12/5 ఇంటూ 7. 4 12s 48/5 7s 35 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డివిజన్ చెయ్యాలి. 48 35 1 టైం 35. సబ్ట్రాక్షన్ చేయాలి. చేయండి. 8 ఫింగర్స్ తీయండి, 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి, 3 మిగులుతుంది. 4లో నుంచి 3 ఫింగర్స్ క్లోజ్ చేయండి, చేస్తే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అర్థమైందా? 1 13/35. అర్థమైందా? 1 13/35. మీకు ఆన్సర్ వచ్చింది చూడండి. ఇలాగా చెయ్యాలి, లెక్కలన్నీ అంతే. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. విచ్ ఈజ్ గ్రేటర్? 1 2 ఉన్నాయి. సెకండ్ రోమన్లో 2 సమ్స్ ఉన్నాయి. 1/2 ఆఫ్ 6/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7. ఆన్సర్. ఫస్ట్ సమ్ చూడండమ్మా. 1/2 ఆఫ్ 6/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7. 1/2 ఇంటూ 6/7 ఆర్ 2/3 ఇంటూ 3/7. 6 1s 6 కదా. ఇక ఈ 1 వేయక్కర్లా మనం. 6/2 ఇంటూ 7 మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఆర్ 2 ఇంటూ 3 3 ఇంటూ 7. దీన్ని ఎలా వేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 6 రావాలి. అర్థమవుతుందా? మనం మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి. 2 ఇంటూ 3 2 3s 6 కదా. అలాగా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. బై 2 ఇంటూ 7 ఆర్ 2 ఇంటూ 3 3 ఇంటూ 7. 2 2 కొట్టుకుపోతే 2 2 కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోతే ఎంత మిగులుతుంది? 3/7 ఆర్ 2/7. 3 3 కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోతే 2/7. ఆన్సర్. 3/7 greater than 2/7. Therefore, 1/2 of 6/7 greater than 2/3 of 3/7. Greater than. అర్థమైందమ్మా? సెకండ్ సమ్ చెప్పుకుందాం. 2/7 of 3/4 or 3/5 of 5/8. 2/7 into 3/4 or 3/5 into 5/8. 2 into 3 7 into 4 or 3 into 5 5 into 8. 2 into 3 7 into 2 2s are 4 2 2s are 4. ఇలాగా మల్టిప్లికేషన్ చేస్తే 4 రావాలి. 2 into 2 2 2s are 4 వచ్చింది కదా. ఆర్ 3 into 5 5 into 8. 2 2 కొట్టుకుపోద్ది. కొట్టుకుపోయినప్పుడు 3/4
ఈ 2ని కొట్టేసాం. మల్టిప్లికేషన్ చేయాలి కదా. 2 × 2 కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే 7 2s 14 ఆర్ 5 5 కొట్టుకుపోయినాయి. 3/8. కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. LCM of denominators is equal to 2 × 2 × 2 × 7 is equal to 56. 14 8ని LCM చేయాలి. ఇలా 2 టేబుల్ తీసుకోండి. 2 7s 14, 2 4s 8. 2 టేబుల్ తీసుకోండి. 7కి 7 వేసేయండి. 2 2s 4, 7కి 7 వేసేయండి. 2 1s 2. 7th టేబుల్ తీసుకోండి. 7 1s 7, 1కి 1 వేయండి. 2 × 2 × 2 × 7. 2 2s 4, 4 2s 8, 8 7s 56. 3 × 4/14 × 4 or 3 × 7/8 × 7. 3 4s 12/14 4s 56 or 3 7s 21/8 7s 56. Solution: 12/56 less than 21/56. Therefore 2/7 of 3/4 less than 3/5 of 5/8. Roman number 3. Find 1 2 3 4 sums ఉన్నాయి. ఈ 4 sums చేద్దాం. Solution: 7/11 of 330 is equal to 7/11 into 330 is equal to 7/11 into 11 into 30. 11 30s 330. మనం మల్టిప్లికేషన్ చేస్తే 330 రావాలి. అర్థమైందా? ఈ రెండింటిని కొట్టేయండి. కొట్టేస్తే 7 × 30. 7 30s 210. ఆన్సర్. మల్టిప్లికేషన్ చేయండి. 7 × 30ని మల్టిప్లికేషన్ చేస్తే 210 వస్తుంది. సెకండ్ సమ్ 5/9 of 108. 5/9 into 108 is equal to 5/9 into 9 into 12. 9ని కొట్టేయండి. 5 into 12. 5 12s 60. 9 12s 108. ఈ నెంబర్ రావాలి. మనం మల్టిప్లికేషన్ చేస్తే 2 నెంబర్స్ని తీసుకోవాలి. మనం 2 నెంబర్స్ తీసుకుని మల్టిప్లికేషన్ చేస్తే 108 రావాలి. అర్థమవుతుందా? 9 into 12. 5/9 into 9 into 12. 9 into 12 ఎలా వచ్చింది? మనం మల్టిప్లికేషన్ చేస్తే 108 రావాలి. 9 12s 108 వచ్చింది. అలాగా ఇక్కడ వచ్చింది. అర్థమవుతుందా? 9 into 12. 9ని కొట్టేస్తే 5 12 ఉంటాయి. 5 into 12 మల్టిప్లికేషన్ చెయ్యండి. చేస్తే 5 12s 60. 2 sums అయిపోయినాయి. థర్డ్ 2/7 of 16 is equal to 2/7 into 16 is equal to
2 into 16 by 7 is equal to 2 16s are 32 by 7. R ఈ రెండింటిని డివిజన్ చేయండి, భాగాహరించండి. భాగాహరిస్తే 4/7 వస్తుంది. ఇలాగా చెయ్యండి. 7 4s are 28. సబ్ట్రాక్షన్ చెయ్యండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడి నుంచి అప్పు తెచ్చుకోండి. అప్పు అనగా 10. ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 కొట్టేసాం కదా. 10లో నుంచి 8 తీసాం, 2 మిగులుతుంది. 2 ఎంత అయింది? ఈ రెండింటిని ఎడిషన్ చెయ్యాలి. చేస్తే 4 వస్తుంది. అర్థమైందా? అప్పుడు మనం ఎలా రాయాలి? 4/7 ఇలాగా రాయాలి. ఆన్సర్ వచ్చింది కదా. 4th sum 1/7 of 3/10 is equal to 1/7 into 3/10 is equal to 1 into 3 by 7 into 10. 3 1s are 3 by 7 10s are 70. 7 10s are 70. One into 3. 3 1s are 3. 7 into 10. 7 10s are 70. 4th sum. If the cost of a notebook is 10 3/4, then find the cost of 36 books. One book వచ్చి 10 3/4 ఉంది. 36 ఎంత అని అడిగారు. ఆన్సర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ 10 3/4. 4 10s are 40. 40 plus 3 43. 43/4. అర్థమైందమ్మా? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. వచ్చిన దాన్ని బట్టి ఎడిషన్ చెయ్యాలి. 40 + 3 మల్టిప్లికేషన్ చేసాం, ఎడిషన్ చేసాం. 43/4. కాస్ట్ ఆఫ్ 36 నోట్బుక్స్ 36 into 10 3/4 is equal to 36 into 43/4 is equal to, దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 9 into 4. 9 4s are 36 వచ్చింది కదా. మల్టిప్లికేషన్ చేస్తే 36 రావాలి. ఇంటూ 43/4. 4 కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే 9 into 43 మిగులుతుంది. 9 into 43. Therefore, cost of 36 notebooks is equal to 9 43s are 387. మల్టిప్లికేషన్ చేస్తే 387 వస్తుంది. 36 బుక్స్కి కాస్ట్ అంతా 387. 5th sum. A motor bike runs 50 to 1/2 km using 1 liter of petrol. How much distance will it cover for 3/4 liters of petrol? Solution. Distance covered by the motor bike 1 liter petrol 50 to 1/2 km or 252s are 104 plus 1 105/2 km. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేయాలి. 105 వస్తుంది /2 km. Distance covered by the motor bike for 3/4 liters of petrol is equal to 3/4 of 50 to 1/2 is equal to 4 2s are 8. 8 plus 3 11. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం.
తర్వాత ఎడిషన్ చేసాం. 8 + 3 ఎడిషన్ చేసాం. 11 వచ్చింది. 11/4 ఇంటూ 2 52 సార్ 104 ప్లస్ 1 105/2. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. ప్లస్ 1 ఎడిషన్ చేసాం. చేస్తే 105/2 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 105 4 ఇంటూ 2. Therefore, distance covered by the motorbike for 3/4 liters of petrol is equal to 1155/8 is equal to. ఈ రెండింటిని డివిజన్ చేయాలి. 1155 1155 8 1 టైం 8. ఇటు పక్కన వేయకూడదు. మనం ఈ 2 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి ఈ 1కి ఎదురుగా 8 వేయాలి. అర్థమైందా? ఇక్కడి నుంచి అప్పు తెచ్చాం. అప్పు అనగా 10. ఇక్కడ ఏమీ లేదు. 10లో నుంచి 8 తీసేసాం. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 1 3 ఎడిషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి ఎడిషన్ చేయాలి. 5 దించుకోవాలి. అర్థమైందా? 8 4s 32. 5 ఫింగర్స్ తీసుకోండి. 2 ఫింగర్స్ క్లోజ్ చేయండి. 3 ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఈ 5ని కూడా ఇక్కడ వెయ్యండి. 8 4s 32. 5 ఫింగర్స్ తీయండి. 2 ఫింగర్స్ క్లోజ్ చేయండి. 3 మిగులుతుంది. అర్థమైందా? మనం దీన్ని ఎలా రాస్తాం? 1 4 4 144 3/8 3/8 144 3/8 km కిలోమీటర్స్.